గ్వాలియర్‌లో తాన్సేన్ సమరం జరుగుతుంది. తాన్సేన్ ఎవరు అంటే అక్బర్ నవరత్నాల్లోని ఒకరు. ఆయన గ్వాలియర్‌కి సంబంధించిన వ్యక్తి. ఈ తాన్సేన్ సమరం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ఇయర్ 99th ఇంటర్నేషనల్ తాన్సేన్ మహోత్సవ్ గ్వాలియర్‌లో జరిగింది. అందులో భాగంగా 1500 మ్యూజిషియన్స్, సంగీత కళాకారులు ఒకేసారి వందే మాతరంని తబలా మీద ప్లే చేశారు. అందువలన ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం అయిన మోహన్ యాదవ్ గారు 25 డిసెంబర్ని తబలా దివాస్ లేదా తబలా డేగా సెలబ్రేట్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక 25 డిసెంబర్ని తబలా డే లేదా తబలా దివాస్గా సెలబ్రేట్ చేయనున్నారు. గ్వాలియర్ సిటీ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చోటు దక్కించుకుంది. దీని యొక్క కల్చర్ మరియు క్రియేటివిటీకి. మరియు యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్గా కూడా ఈ గ్వాలియర్ సిటీని గుర్తించింది. ఇక్కడ తాన్సేన్ గారు జన్మించారు. గ్వాలియర్కి సంబంధించి ఏదైతే గ్వాలియర్ ఘరానా ఉందో అది రాజా మాన్సింగ్ మరియు సింధియాల సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. యునెస్కో రీసెంట్ గా క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ గా గ్వాలియర్ సిటీని ప్రకటించింది. తాన్సేన్ సంగీత్ సమారోహ్ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో గ్వాలియర్ లో జరుగుతుంది. ఇది 4 రోజుల పాటు జరిగే సంగీత మహోత్సవం. గ్రేట్ ఇండియన్ మ్యూజికల్ మాస్ట్రో తాన్సేన్ కు నివాళులు అర్పించేందుకు ప్రపంచం నలుమూలల నుండి కళాకారులందరూ, సంగీత ప్రియులు ఇక్కడ వచ్చి తాన్సేన్ కి నివాళులు అర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.